వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 4, 9, 14, 19 ఈజ్ 109 అన్నారు. అయితే విచ్ టర్మ్ అంటే ఎన్నో టర్మ్ అనేది 109 టర్మ్ అవుతుంది అనేది మీనింగ్. ఇక్కడ విచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంత తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, కొంతమంది కన్ఫ్యూజ్ బ్రెయిన్ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఏం వేయాలో అర్థం కాదు, వాళ్ళ కోసం ఓకే విచ్ అనే వర్డ్ని మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఏపీ టర్మ్ 4, 9, 14, 19 ఈజ్ 109. ఇక్కడ ఏ అనేది ఏంటిది ఫస్ట్ టర్మ్, డి అనేది ఏంటి డిఫరెన్సెస్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ ఫస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. 5 మనకి ఎంత ఇక్కడ ఏమడిగారు విచ్ టర్మ్ అని అడిగారు కాబట్టి ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ అన్నిటికీ ఇదే ఫార్ములా వాడతాం. ఏపీలో జనరల్ ఫార్ములా ఏఎన్ ఇచ్చారు ఈసారి. 109 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 4 ప్లస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5n మైనస్ చూడండి 4 ప్లస్ 5n మైనస్ 5 అంటే 5n మైనస్ 1, 5n ఈజ్ ఈక్వల్ టు 110, n ఈజ్ ఈక్వల్ టు 22. 22 టర్మ్ అనేది 109 అవుతుంది. ఇక్కడ 22nd టర్మ్ ఈజ్ 109 అవుతుంది. కానీ ఎంత టర్మ్ లేదా 10th టర్మ్, 16th టర్మ్, 17th టర్మ్ అన్నప్పుడు మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ టర్మ్ అన్నప్పుడు 16th టర్మ్, 17th టర్మ్ అన్నప్పుడు టోటల్గా మొత్తం అక్కడ ఏ వాల్యూ ఇచ్చినట్టు, ఎన్ వాల్యూ ఇచ్చినట్టు, డి వాల్యూ ఇచ్చినప్పుడు ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ టర్మ్ అన్నప్పుడు ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.